నంబర్ 10 2017లో కోల్కతాలో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో మన టీమిండియా కేవలం 172 రన్స్కే ఆల్అవుట్ అయింది. ఓటమి అంచులో ఉన్న భారత్ని సెకండ్ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ 104 రన్స్ చేసి డ్రా దిశగా నడిపించాడు. అది కూడా 6 వికెట్స్ కోల్పోయిన సిచ్యువేషన్లో నుండి. ఇది కోహ్లీ ప్రెజర్ని ఎంతలా అడాప్ట్ చేసుకోగలడు అనే దానికి ఒక ఎగ్జాంపుల్. నంబర్ 9 2012లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో యంగ్ కోహ్లీ యొక్క మెయిన్ టెస్ట్ సెంచరీ 116 రన్స్. సచిన్, సెహ్వాగ్, ద్రావిడ్ లాంటి లెజెండ్స్ ఫెయిల్ అయినప్పుడు కోహ్లీ ఒంటరిగా నిలబడి 213 బాల్స్లో 11 ఫోర్స్ ఒక సిక్సర్తో ఈ స్కోర్ని సాధించాడు. అఫ్కోర్స్ ఆ మ్యాచ్లో టీమిండియా ఓడినప్పటికీ యంగ్ కోహ్లీ రైజ్ అవ్వడం స్టార్ట్ చేశారు. నంబర్ 8 2009లో కోల్కతాలో శ్రీలంకపై 107 రన్స్ చేసిన విరాట్ కోహ్లీకి ఇది మొదటి ఓడిఐ సెంచరీ. 316 రన్స్ టార్గెట్ని చేస్తూ 23 రన్స్ వద్ద కోహ్లీ క్రీజ్లోకి వచ్చాడు. గౌతమ్ గంభీర్తో కలిసి 224 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పి భారత్ని విజయం వైపు నడిపించాడు. ఈ ఇన్నింగ్స్ కోహ్లీని చేజింగ్ లెజెండ్గా మొదటి అడుగు పడేలా చేసింది. నంబర్ 7 2013లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో కోహ్లీ యొక్క 119 రన్స్. డేల్ స్టెయిన్, మోనీ మార్కెల్ లాంటి బౌలర్ల సీమ్ కండిషన్లో కోహ్లీ జాగ్రత్తగా ఆడి స్పిన్నర్లను టార్గెట్ చేశారు. ఈ ఇన్నింగ్స్తో భారత్ గెలిచే స్థితిలోకి వచ్చింది, కానీ మ్యాచ్ డ్రా అయింది. నంబర్ 6 2018లో ఇంగ్లాండ్లో కోహ్లీ యొక్క మొదటి టెస్ట్ సెంచరీ 149 రన్స్. జేమ్స్ అండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్ లాంటి బౌలర్ల స్వింగ్ను ఎదుర్కొని 54 రన్స్ వద్ద క్రీజ్లోకి వచ్చిన కోహ్లీ 22 బౌండరీలతో ఒంటరిగా నిలబడ్డాడు. భారత్ మ్యాచ్ ఓడిన ఈ ఇన్నింగ్స్లో కోహ్లీ ఫైటింగ్ స్పిరిట్ ప్రదర్శించాడు. నంబర్ 5 2012 ఆసియా కప్లో పాకిస్తాన్పై కోహ్లీ 183 రన్స్. 330 రన్స్ భారీ టార్గెట్ని చేస్తూ కోహ్లీ 148 బాల్స్లో 22 ఫోర్స్ ఒక సిక్సర్తో ఈ అద్భుతమైన స్కోర్ని సాధించాడు. ఈ ఇన్నింగ్స్ కోహ్లీ యొక్క ఓడిఐలో అత్యధిక స్కోర్. ఈ ఇన్నింగ్స్ భారత్ని ఈజీగా విన్ అయ్యేలా చేసింది. నంబర్ 4 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో కోహ్లీ యొక్క 141 రన్స్. టెస్ట్ కెప్టెన్గా ఫస్ట్ మ్యాచ్ ఆడిన కోహ్లీ 364 రన్స్ టార్గెట్ని చేస్తూ నాథన్ లియన్, మిచెల్ జాన్సన్లను ఎదుర్కొని 80+ స్ట్రైక్ రేట్తో ఆడాడు. కోహ్లీ యొక్క నాయకత్వ ధైర్యం అద్భుతమని చెప్పాలి. నంబర్ 3 కోహ్లీని చేస్ మాస్టర్గా నిలబెట్టిన ఇన్నింగ్స్ అది. 2012లో శ్రీలంకపై 321 రన్స్ టార్గెట్ని 36.4 ఓవర్స్లో చేసి మెప్పించింది టీమిండియా. ఆ మ్యాచ్లో కోహ్లీ 133 నాట్అవుట్. లసిత్ మలింగా లాంటి బౌలర్ని చితకొట్టి 86 బాల్స్లో 16 ఫోర్స్ 2 సిక్సర్లతో ఈ విజృంభణ సృష్టించాడు. నంబర్ 2 2022 T20 వరల్డ్ కప్. ఆ మ్యాచ్లో పాకిస్తాన్పై 82 నాట్అవుట్గా నిలిచిన విరాట్ కోహ్లీ 160 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 31 రన్స్కే 4 వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజ్లోకి వచ్చారు విరాట్ కోహ్లీ. హార్దిక్ పాండ్యాతో కలిసి 113 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పి 2 ఐకానిక్ సిక్సర్లతో మ్యాచ్ని ఫినిష్ చేశారు. నంబర్ 1 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై 76 రన్స్. 33 రన్స్ వద్ద కోహ్లీ క్రీజ్లోకి వచ్చి 59 బాల్స్లో 6 ఫోర్స్ 2 సిక్సర్లతో 176 రన్స్ స్కోర్ని సెట్ చేశారు. ఈ ఇన్నింగ్స్ భారత్ని 17 ఇయర్స్ తర్వాత T20 వరల్డ్ కప్ గెలవడానికి దారితీసింది. కోహ్లీ ఈ మ్యాచ్తో T20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్ అయ్యాడు, కానీ ఈ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇవి విరాట్ కోహ్లీ యొక్క టాప్ 10 ఇన్నింగ్స్. ఇందులో మీకు ఫేవరెట్ ఇన్నింగ్స్ ఏది కింద కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.